వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? ఈ రోజు అమ్మ పాఠశాలలో భాగంగా మరొక ఇంపార్టెంట్ యూస్ఫుల్ వీడియో చూడబోతున్నామండి. అదేంటంటే క్యారెట్ ప్యూరీ ఎలా తయారు చేయాలో చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. ఈ ప్యూరీ అనేది 6 నెలలు దాటిన పిల్లలకి హ్యాపీగా మీరు ఇవ్వచ్చు. సో సాలిడ్స్ అనేవి మీరు మీ బేబీస్కి స్టార్ట్ చేద్దాం అనుకుంటే క్యారెట్ ప్యూరీ అనేది మీరు హ్యాపీగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. సో క్యారెట్ ప్యూరీ ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు అసలు మనం బేబీస్కి క్యారెట్స్ ఇవ్వటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో, అంటే క్యారెట్స్లో ఉన్న పోషక విలువలు ఏంటో ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం. క్యారెట్లో మనకి ఎలాంటి విటమిన్స్ ఉంటాయంటే ఇట్స్ విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏతో పాటు మినరల్స్ అండ్ రిచ్ ఆఫ్ ఫైబర్ అనేది మన క్యారెట్లో ఉంటుందండి. సో క్యారెట్ తీసుకోవటం వల్ల బేబీస్కి ఇమ్యూనిటీ అనేది చాలా వరకు బూస్టప్ అవుతుంది. అంటే బేబీకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందన్నమాట. డిసీజెస్ నుంచి, బ్యాక్టీరియాస్ నుంచి, వైరస్ నుంచి ఫైట్ చేయడానికి కావాల్సిన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది క్యారెట్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది, మనకు లివర్ని క్లీన్ చేస్తుంది. అంటే ఏంటంటే ఇందులో రిచ్ ఆఫ్ విటమిన్ ఏ ఉండటం వల్ల ఇందులో అంటే మన బాడీలో ఏమైనా బ్యాడ్ టాక్సిక్స్ ఉంటే వాటిని బయటికి పంపించడానికి క్యారెట్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది క్యారెట్ ఇవ్వటం వల్ల. అట్ ద సేమ్ టైం బాడీలో ఉన్న బోన్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అంటే ఇందులో హై విటమిన్ కే ఉండటం వల్ల అది ఇండైరెక్ట్గా కాల్షియం సప్లిమెంట్స్ని పెంచుతుంది. కాబట్టి బేబీస్ యొక్క బోన్ స్ట్రెంగ్తెన్ అవడానికి క్యారెట్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుందండి. క్యాన్సర్ బారి నుంచి కూడా పిల్లల్ని కాపాడుతుంది. ఫ్యూచర్లో ఎలాంటి ఐసైట్స్ కానీ లేదు అంటే కంటికి సంబంధించిన వ్యాధులు కానీ రాకుండా కంటి చూపుని సురక్షితంగా కాపాడుతుంది క్యారెట్. సో క్యారెట్లో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా క్యారెట్స్ని మీ బేబీకి ఇవ్వటం వల్ల వాళ్ళకి చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. కాబట్టి సో ఇప్పుడు మనం క్యారెట్ ప్యూరీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ప్యూరీ తయారు చేయటం చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ముందుగా క్యారెట్స్ని తీసుకొని దానిపైన తొక్కని పీలర్ సహాయంతో పీల్ చేయాలి. పీల్ చేసేసాక దాన్ని ఒకసారి వాష్ చేసి అప్పుడు క్యారెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. సో బేబీస్కి ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ హెయిర్ ఎప్పుడు టై చేసుకోండి. అంటే లూజ్ హెయిర్ వదలటం వల్ల మన హెయిర్ అనేది ఆ బేబీ ఫుడ్స్లో పడుతుంది కాబట్టి అది బేబీస్కి డైజెషన్ అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా మీ హెయిర్ని టై చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ హ్యాండ్స్ని చక్కగా వాష్ చేసుకోండి. థర్డ్ థింగ్ ఏంటంటే ఎలాంటి నెయిల్స్ అనేవి మీకు ఉండకూడదు, ఎందుకంటే మన నెయిల్స్లో చాలా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి నెయిల్స్ అనేవి కట్ చేసుకోండి. సో ఈ 3 విషయాలు మీరు బేబీస్కి ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం క్యారెట్స్ని ముక్కలు చేసేసుకున్నాం. ముక్కలు చేసుకున్న క్యారెట్స్ మనం స్టీమింగ్ చేయాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమింగ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే స్టీమర్ లేదు. అంటే స్టీమింగే ఎందుకు చేయాలంటే బేబీస్కి ఫుడ్స్ ఏంటంటే మనం ఎక్కువ వాటర్ వేసేసి ఉడకబెట్టకూడదు. స్టీమింగ్ చేయడం వల్ల అందులో విటమిన్స్ అనేవి కోల్పోకుండా మనం ఉంటాం కాబట్టి స్టీమింగ్ అనేది చేయాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే మీరు స్టీమింగ్ చేయొచ్చు. నా దగ్గర కూడా స్టీమర్ లేదు, బట్ నేను చిన్న టెక్నిక్ ఫాలో అవుతున్నాను. ఒకవేళ ఈ టెక్నిక్ కనుక మీకు ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వచ్చు. స్టీమింగ్ ఎలాగా చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక ఇడ్లీ పాత్రను తీసుకోండి. ఆ పాత్రలో మనం ఇడ్లీలు ఎలా అయితే కుక్ చేస్తామో సేమ్ అలాగే స్టీమింగ్ ప్రాసెస్లో స్టీమింగ్ చేయాలి. సో ఇడ్లీ పాత్రలో అడుగును కొంచెం వాటర్ వేసేసి ఒక కన్నాల మూత, ఇదేంటంటే జనరల్గా రైస్ కుక్కర్లో రైస్ ఉండేటప్పుడు మూత ఉంటుంది కదా, సో ఆ మూతను పైన పెట్టుకోవాలి. ఒకవేళ నా దగ్గర పెద్ద మూత ఉంది కాబట్టి నేను పెద్ద మూత పెట్టుకున్నాను. లేదు మీ దగ్గర చిన్నది ఉంటే చిన్నది కూడా మీరు పెట్టి స్టీమింగ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా మీకు చేయడం ఇష్టం లేదంటే మీరు కుక్కర్లో కూడా అడుగును కొంచెం వాటర్ వేసి ఒక గిన్నెలో క్యారెట్స్ని పెట్టి మీరు స్టీమ్ చేసుకోవచ్చు. నాకు ఈ ప్రాసెస్ చాలా ఈజీ కాబట్టి నేను ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను. సో మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఇడ్లీ పాత్రలో అడుగును వాటర్ వేసేసాను. దానిపైన ఈ కన్నాల మూతను పెట్టుకొని దానిపైన క్యారెట్ని వేసేసి ఒక 5 minutes మీడియం హై ఫ్లేమ్లో కనుక పెడితే క్యారెట్స్ అనేవి మెత్తగా ఉడికిపోతాయి. సో అది ఉడికిందా లేదా అనడానికి ఫోర్క్ కానీ లేదంటే టూత్ పిక్తో కానీ కుచ్చితే అది ఉడికిందో లేదో తెలిసిపోతుంది. సో ఉడికిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర మిక్సీ ఉంటే మీరు మిక్సీ చేసుకోవచ్చు. బట్ కొంచెం క్వాంటిటీ తీసుకునేటప్పుడు మనకి మిక్సీ అనేది కుదరదు కాబట్టి హ్యాండ్ బ్లెండర్ అనేది మనకి చాలా వరకు ప్యూరీస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది. హ్యాండ్ బ్లెండర్ నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. దీని కాస్ట్ 700 పడుతుంది. సో ఇది కూడా ఒకవేళ కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో హ్యాండ్ బ్లెండర్ సహాయంతో నేను ప్యూరీస్ అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట. ఒకవేళ మీకు ప్యూరీ కన్సిస్టెన్సీ సరిపోలేదంటే మీరు హాట్ వాటర్ యాడ్ చేయొచ్చు, లేదంటే బ్రెస్ట్ మిల్క్ మీ యొక్క మిల్క్ని పంప్ చేసి యాడ్ చేయొచ్చు, లేదంటే మీరు ఫార్ములా మిల్క్ అయినా సరే ఈ యొక్క ప్యూరీలో యాడ్ చేసుకుని ప్యూరీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా మ్యాష్ చేసుకుంటే చూసారా ప్యూరీ ఎంత ఈజీగా ఎంత కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది.
సో ఈ ప్యూరీ అంతటిని చక్కగా పేస్ట్ ఫామ్లో చేసుకోవాలండి. సో ఇలాగా ఇచ్చేటప్పుడు అంటే బేబీస్కి 6 monthsలో స్టార్టింగ్లో ఇచ్చేటప్పుడు ఇలాంటి పేస్ట్ ఫామ్లో ఇస్తే ప్యూరీ అనేది చక్కగా బేబీస్ ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చక్కగా పేస్ట్ ఫామ్లో ఇవ్వాలండి బేబీస్కి స్టార్టింగ్లో ఇచ్చేటప్పుడు. సో ఇదండి 6 months బేబీస్కి పెట్టిన ప్యూరీ. ఒకవేళ మీరు ఇది 8 months బేబీస్ కనుక పెడితే కొంచెం ప్యూరీ అనేది మనం లూజ్గా చేసుకోవాలి, సో కొంచెం గట్టిగా చేసుకోవచ్చు. సో 9th month నుంచి వాళ్ళకి ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు ఇచ్చేస్తే వాళ్ళే ఒక ఫోర్క్ సహాయంతో చిన్న చిన్న ముక్కలు చేసేస్తే సరిపోతుంది. ఇంకా మీ బేబీస్ 10 months అలా ఏజ్ వచ్చేసారు అనుకోండి, ఉడకబెట్టేసి ఒక మనం ఫోర్క్ సహాయంతో మెత్తగా చేస్తే మెత్తగా అయిపోతుంది. సో అప్పుడు కూడా బేబీస్కి ఇవ్వచ్చు. సో ఇలాగా 6 months, 8 months, 10 months దాటిన బేబీస్కి మీరు హ్యాపీగా క్యారెట్ ప్యూరీ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఖర్జూరం సిరప్ యాడ్ చేస్తున్నాను అంటే దీనివల్ల కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, సూపర్ డూపర్గా ఉంటుంది. సో నా బేబీకి ఇలా ఇస్తే అంటే ఒకే మీల్లో మనం ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ మినరల్స్ అనేవి ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి, సో ఒక్క బౌల్లో రిచ్ ఫుడ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి నేనైతే ఖర్జూరం సిరప్ యాడ్ చేసి నా బేబీకి ఇస్తాను. సో ఇలా ఇస్తే నా బేబీ చాలా హ్యాపీగా తింటుంది. సో ఇదండి క్యారెట్ ప్యూరీ తయారు చేయడం, వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఇది మీ బేబీస్కి ఖచ్చితంగా పెట్టండి, వాళ్ళ ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది క్యారెట్ ప్యూరీ. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు అమ్మ పాఠశాల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్. స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. బాయ్.